గొడవ జరుగుతుంటే మీరు పత్తారాడుకుంటే కూర్చొని ఏందిరా డబ్బు తేండ్రా ఏందిరా లుక్కు ఆ లుక్ ఏందిరా All compartments attack. हाँ जी। చిత్రం ద పిక్చర్ सब सुनो ఈ ట్రైన్ ని హైజాక్ చేస్తున్నాం ఎవరన్నా కదిలారో కాల్చి పారేస్తాం ఏ బషీర్ आगे जाके इंजन को कैप्चर करो जी हम पाकिस्तान टेररिस्ट ग्रुप है ऐलान करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है सिर्फ हमारा इशारों से जाएगा समझे త్వరగా చెయ్యి బావా తొందరగా చెయ్యి సెల్లు फोन करो तुम्हारे रिश्तेदारों को पुलिस लगी फोन जैसी ट्रेन हाईजैक अయిందని చెప్పు बोलो హలో హైజాకా హైజాకా ట్రైన్ హైజాక్ అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారా డిమాండ్ చెప్పారా అయితే వెంటనే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి పోలీసులు పంపించండి డిమాండ్స్ కోసమే ఈ ట్రైన్ హైజాక్ చేశాం వాట్ ఆర్ యువర్ డిమాండ్స్ అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చెయ్యాలి లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం ఎవరు మీ నాయకుడు
పాకిస్తాన్తో చేతులు కలిపి దేశద్రోహం చేశావని నీ మీద అభియోగం మోపబడింది. హిందూ దేశంలో పుట్టి హైందవ మత సంప్రదాయాన్ని నరనరాలా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టి నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి, ముజాహిద్దీన్ మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి, పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాననుకోండి. నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటువాదానికి వేర్లు నాటుతాను, ఖురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను, అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను, లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను. దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్, పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కు దేశధిక్కార నేరానికి ఉరి శిక్ష విధించడమైనది. गफार भाई ये देखिए। गफार देख गफार देख गफार क्या మీ హిందుస్థాన్ జైళ్ళన్నీ మాకు గెస్ట్ హౌసులతో సమానం. త్వరలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం. తిరిగి వచ్చేటప్పుడు మీ చావుని తీసుకొస్తాం. విజయరామరాజుకి ఏం శిక్ష వేశారు? ఉరిశిక్ష. ఫ్యామిలీని పాకిస్తాన్కి పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాను తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడికి పడేది ఉరిశిక్షే. విజయరామరాజ్ గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషివి. గుడిలో పెట్టుకోవలసిన నీలాంటి వాడిని గుదిబండను చేసి కట్టేశారు. ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామరాజ్? అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశ ఉందా? బోలో. నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను. గలే మిలాకే హాత్ మిలావో మేరా భాయ్. నాతో చెయ్యి కలుపు, కలిపి పాకిస్తాన్లో కాలు మొప్పు. ఈ రంగుల ముఖం మీద 3 ముక్కలాట ఆడిస్తా. అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టిన ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాన్రా. నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా. నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేవు. నా దేశం గురించి ఒక్కసారి చస్తే
100 సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుణ్ణిరా బేవకు. ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చినా హిమాలయ శిఖరాల్లోని 1 ఇంచి మంచును కూడా కరిగించలేకపోయారు. ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా. ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా, పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులమంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలు ఇవ్వడానికి. నాకు ఉరి శిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దిష్టి బొమ్మననుకొని వేలాడతాను రా. ఖాన్ కోల్కే సున్లే గఫార్ ఖాన్. Hear me to say I am proud to be an Indian. నన్నెవ్వరూ కొనలేరు. ఖబర్దార్. అంత గొప్పవాడా విజయరామరాజు? విజయరామరాజు లాంటి ఒక్క దేశభక్తుడు పాకిస్తాన్ లో ఉండుంటే ఈ పాటికి భారతదేశాన్ని బ్రెడ్ ముక్కలా నమిలి పారేసేవాళ్ళం. ఇంత గొప్ప దేశభక్తుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడని తెలుసుంటే నేను హైదరాబాద్ లో కాలే పెట్టేవాణ్ణి కాదు. ఈ హిందుస్థాన్ నుంచి మహమ్మదీయుల పవిత్ర నివాసంగా పాకిస్తాన్ అవతరించిన ఇంకా కాశ్మీర్ మనకి అందకుండా పోయింది. जिस देश में गंगा बह रही है उस देश में खून बहना चाहिए. హిందూ మహాసముద్రమంతా హిందువుల రక్తంతో నిండాలి. అల్లా ఆజ్ఞగా ఈ ప్రపంచమంతా ఇస్లాం మతం వ్యాపించాలి. అదే మక్సద్గా జిహాద్ సాగించాలి. ఉడుకు నెత్తురు నర నరాలు ఉరుకుతున్న మేరే ముసల్మాన్ భాయ్యో, అల్లా ఆదేశాన్ని అమలు చేయడానికి నాతో చేతులు కలిపే సత్తా మీలో ఎంతమందికి ఉంది? చలో బోలో, ఫిర్ ఏక్ బార్ బోలో, కసమ్ సే. పిరికి వాళ్ళైన 10 మంది బలవంతుల కంటే ధైర్యం ఉన్న ఒక్క బలహీనుడు శక్తివంతుడు. సంజే, ఈ డైనమైట్ పేలుడికి భయపడి పారిపోయిన వాళ్ళు, అల్లాపై విశ్వాసం లేని వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అల్లా దూతలు, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు అల్లా సైనికులు. తీవ్రవాదం అంటే తుపాకులు పట్టుకుని తిరగడం కాదురా. తల తీయడం కన్నా ముందు తల ఇవ్వడానికి సిద్ధం కావాలి. మీకు జిహాద్ లో జాగా లేదు. జావ్ యహా సే. సాథియోं, జిందగీని జిహాద్గా రాసిచ్చిన మీకు జన్నత్ లభిస్తుంది. రండి, ఇస్లాం స్థాపనకు మన గుండెకాయలు ఇటుక రాళ్లను చేసి అర్పిద్దాం. మై డియర్ డైనమైట్స్, మన టార్గెట్ టచ్ చేయడానికి ముందుగా ఆంధ్రాని అల్లకల్లోలం చెయ్యాలి. అదే జరగాలంటే ముస్లింలకి హిందువులంటే ద్వేషం కలగాలి. 100కి 10 మంది కూడా లేని ముస్లింస్ హిందువుల మీద గెలవాలంటే ముస్లింలకి క్రైస్తవులకి హిందువు ఉమ్మడి శత్రువు కావాలి.
మాట్లాడినట్లు నీ కృప దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మీకంటే కుక్కలు నయమయ్యా. 4 మటన్ మొక్కలు పడేస్తే వాసన చూసి అడ్రస్ కనబడతాయి. అలాంటప్పుడు ఈ మత కలహాల కేసు కుక్కలకు అప్పగించండి సార్. అయితే మీ యూనిఫారాలు ఇప్పదీసేసి రాజీనామా చేయండి సార్. మిమ్మల్ని చంపడానికి తీవ్రవాదులు మందు పాత్రలు పెడుతున్నారని తెలుసు, కానీ మసీదుల్లో చర్చిల్లో బాంబులేందండి? అరే, మిట్ట మధ్యాహ్నం మసీదులో బాంబు వేలి సెర్చ్ అనే తెలికి ఆడో చర్చి వేలిపాద్ది. అయినా మసీదుల్లో చర్చిల్లో బాంబులు పెట్టే అవసరం ఎవరుకుంటుంది? హిందువులకి ముస్లింలకి గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మసీదులో హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబు పెట్టుంటారని నా పర్సనల్ ఒపీనియన్. ఈ మధ్య క్రిస్టియన్లకి హిందువులకి కొన్ని రాష్ట్రాల్లో పడ్డం లేదు కాబట్టి చర్చిలో కూడా హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబులు పెట్టుంటారు. అసలు ఇట్లాంటి చోట గొడవలు జరిగినప్పుడు ఫలానా చోట బాంబు వేరిద్ది అని ముందే కనిపెట్టాలండి. పేలక ముందు కాదు కదా, పేలిన తర్వాత కూడా కనిపెట్టలేకపోతుంది. సిగ్గుపడాలండి. అయ్యా, మాకు సిగ్గు లేదు, మా వల్ల కాదు అని చెప్పండి. వాళ్ళ 4 కాళ్ళు పట్టుకుంటాం. పోలేదన్నా చెప్పండి అయ్యా, 7 కాళ్ళు పట్టుకోమంటారు. మమ్మీ, ఇది ఫేవరెట్ చూడు. అబ్బా, అవుతే చూసుకోరా. చూడు మమ్మీ, ప్లీజ్. ఊరికెడిస్తే కామ్గా కూర్చో. మమ్మీ, చూడు మమ్మీ. నాని, ఇలా రా, నేను రిపేర్ చేస్తా. సార్ ప్లీజ్. ఇది డాడీ, మమ్మీ కొంచెం ఓవర్ చేస్తుంది. షూట్ చేసేస్తా. షూట్ చేసి పారేనా? నీకు ఫ్రెష్ మమ్మీని తీసుకొస్తా. మేము ట్రై చేస్తే ఫ్రెష్ డాడీ వాడికి దొరుకుతుంది. అయ్యో రామా. ఎక్కడిగా ఎక్కుతున్నారు? బస్సులోకి ఎక్కుతున్నాం. పద. ఏంటి ఎక్కేది? ఇది నాన్ స్టాప్ బస్సు. అంటే ఎక్కడ ఆగదా? అంత వేటకారం అక్కర్లేదు, ఎండ్ పాయింట్ లాగుద్ది. దిగండి. మేము వెళ్ళేది కూడా ఆ ఎండ్ పాయింట్ కే. ఇందులో సీటర్స్ కి మాత్రమే, స్టాండింగ్ లేదు. స్టాండింగ్ అని ఎవరు చెప్పాడమ్మా? నువ్వు పక్కకు వస్తే నీ సీట్ లో మేము కూర్చుంటాం. ఏంటి రుబాబు చేస్తున్నారా? నువ్వు రూల్స్ మాట్లాడితే తప్పదమ్మా. తప్పు నాన్న. ఏంటి నాన్న, డైలాగ్ ఎక్కడిస్తే రియాక్షన్ అక్కడ వచ్చింది? ఏం చెప్పమంటావు నాన్న? కాలుకు దెబ్బ తగిలితే కంట్లో నీళ్ళు వస్తాయి కదా, ఇది అంతే. ఏంటమ్మా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడటం కాదు నాన్న, ఎక్స్ట్రాలు చేస్తుంది మీరు. ఏంట్రోయ్, 10 మంది చుట్టూ ఉండేసరికి హీరో పోజులు ఇస్తున్నావు. ఆవేశపడకుండా కూర్చోవమ్మా. తప్పకుండా అమ్మా, మిమ్మల్ని దింపాక కూర్చుంటా. ఛా, అంత దమ్ముందా నీకు? ఎంత దమ్ముందో కిందకి దిగండ్రా, చూపిస్తా. అమ్మో, రామ్ గోపాలవరం శివ షర్ట్ మాట్లాడుతున్నాడు బాబోయ్. చైన్ కొట్టి తీస్తాడేమో భయంగా ఉంది రోయ్. అమ్మో, వచ్చేస్తున్నాడు రోయ్. చంపేస్తాడు. అబ్బాయిలో మీకు బస్ అవసరం లేదు, బస్ వెనకాల పరిగెత్తండి. వారిని చంపేసేటట్టు బిల్డప్లు ఇచ్చావు కదయ్యా. పర్సనాలిటీ చూసి ఫైటింగ్ ఎరగదీస్తావు అనుకున్నాను. బాలేవాడివయ్యా నువ్వు. చూడండి, ఈ మాత్రం దానికి కార్ ఎగరేయడం ఎందుకు, కటింగ్లు ఇవ్వడం ఎందుకు?
బాంబ్ బ్లాస్ట్ నుంచి కారణం ఎవరై ఉంటారు? ఇంకెవరండి? హిందూ తీవ్రవాదులే ఉంటారు. దోషులను పట్టుకుని తొందరలోనే శిక్షిస్తాం. థ్యాంక్స్ సార్. బుల్లెట్ ప్రూఫ్ కారేనా? అవును సార్. సార్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మా ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయండి సార్. తప్పకుండా రాస్తాం సార్. భాయిజాన్ భాయిజాన్ ప్లాస్టిక్ కి కారణం హిందూ తీవ్రవాదులని హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చినాడంట. ఇన్షాల్లా చర్చిలో బాంబు పెడితే హిందూస్ మీదకి పోయింది, మసీదులో బాంబు పెట్టిన హిందూస్ మీదకే పోయింది. హోమ్ మినిస్టర్ దేవ సహాయాన్ని కూడా లేపేయండి, ఆ పాపం కూడా హిందూస్కే అట్టుకుంటుంది. ఆ తర్వాత టోటల్ ఆంధ్రప్రదేశే మసైపోతుంది. ఇన్షాల్లా. స్టాండ్ ఉందిగా సార్. అయినా సరే సైదులు గన్ ప్లీజ్, గన్ ఇవ్వు. సార్ సార్ గన్ ఇప్పించండి సార్ ప్లీజ్ సార్. నీకోసం గన్ ఇప్పితే నేనే అయిపోవాలా? అయ్యో బాబోయ్ పరిగెత్తు. బస్ ఇదేరా, ఆ బచ్చగాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు. అది పని పడదాం పదండి.
అంతా సేఫే సార్, ఇక దిగొచ్చు. అమ్మో అర్థం కూడా చెప్పరు. ఇక్కడ ఉన్నదంతా మా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడే సార్. అందరూ చచ్చిపోయారు సార్. మీ ప్రాణాలు తీయటానికి వచ్చిన వాళ్ళు మీకోసం ప్రాణాలు ఇచ్చే సెక్యూరిటీ శవాలుగా మారారు. శవాలకు బెల్ట్ పంపులు లేవని గ్యారెంటీ ఏంటి? నేనేం దిగను, నేరుగా మా ఇంటికే పోతా. ముందు ఎక్కండి, వెనకెత్తి ఎక్కండి. నేను కాదు, నా బండి కూడా కనపడకుండా నా చుట్టూ బాగా అయిపోండి. కమ్ ఆన్, క్లియర్ ద ట్రాఫిక్. నీ అబ్బ తొందరగా బాని నా తొడలు తడిసిపోతున్నాయే. డిస్కుమ్ డిస్కుమ్. పెట్టుకుంటే అయిపోయి ఉండవు. అమ్మతోటి నువ్వు ఇంటికెళ్ళు నాన్న, నేను వచ్చేస్తా. బాయ్. దూరంగా నడుపుతారేంద్రా? రండి, దగ్గర రండి. మీరు కూడా ఏందిరా? దగ్గర రండిరా, రండి. కాపలా కాయడానికి వచ్చారా, పెళ్లి భోజనాలకు వచ్చారా? వద్దరే, ఆపద్దు. చంపేస్తే డ్రైవర్ సచ్చినాడా? యాడా ఆపకుండా నేరుగా నా బెడ్రూమ్ లో తీసుకెళ్ళాపో. అప్పుడు దాకా దిగును. ఇది మనీలే సార్. ఇల్లు నాదే గాని ఈ ఉండేవాళ్ళు నా వాళ్ళు కాదుగా. నా పిల్ల వచ్చి తలుపు తింటేనే దిగుతా. బేబీ రాయే రా. వీళ్ళంతా మన సెక్యూరిటీ కదా సార్? సెక్యూరిటీ కదయ్యా ఇందిరాగాంధీ చంపింది. నాకు అన్ని తెలుసు. యారు తెచ్చావే? ఏం పర్వాలేదు, దిగండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీ వాళ్లే. వీడు మీ దోబి, తోటమాలి, పని మనిషి. దిగండి సార్. దోబి జేబులో చాకుండొచ్చు, ఆ తోటమాలి మళ్ళీ మందు పాత్ర ఉండొచ్చు, ఆ పని మనిషి పాలల్లో విషయం కలపొచ్చు. అమ్మో బేబీ, నా బేబీ వచ్చేసింది. బేబీ అమ్మో, నేను నీకు దక్కానంటే లోపలికి వెళ్దారండి. ఏంద్రా కాపలాకు వచ్చిన ఏంటంటే నిలబడి చూస్తున్నారు? లోపల రా, నీకు జీతాలు ఎందుకురా? లోపలికి వచ్చి నా చుట్టూ చేరి నన్ను రక్షించుకోండి రా. రైట్రా. గాయాలేం కాలేదు కదా? గాయాలేం తగలకపోయినా గుండె సైజుకు బిగుసుకుపోయిందే బేబీ.